హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అఖిల్. మీరు చూస్తున్నారు అఖిల్ టెక్ 18 ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది, కింద క్రియేట్ న్యూ అకౌంట్ అని కనిపిస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. వాట్ ఈజ్ యువర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వండి. నేనైతే నా మొబైల్ నెంబర్ని అయితే ఇస్తున్నాను. మీరు మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు మీ మొబైల్లో ఓడుతున్నారో ఆ నెంబర్ని అయితే ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు నెక్స్ట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఎంటర్ ద కన్ఫర్మేషన్ కోడ్ అనేసి అడుగుతుంది. మీకు 6 అంకెల కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్పై క్లిక్ చేయండి. క్రియేట్ ఏ పాస్వర్డ్ అనేసి అడుగుతుంది. మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. మీరు ఏ పాస్వర్డ్ని అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని అయితే ఇవ్వండి. ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు మోటివేషన్గా ఉంటుంది. పాస్వర్డ్ని అయితే ఇచ్చిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీకు ఆ నెక్స్ట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సేవ్ యువర్ లాగిన్ ఇన్ఫామ్ అని కనిపిస్తుంది. లాగిన్ ఇన్ఫామ్ని అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. వాట్ ఈజ్ యువర్ బర్త్డే అంటే మీరు ఎప్పుడు పుట్టారు, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేయండి. నా డేట్ ఆఫ్ బర్త్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేసి అడుగుతుంది. కింద ఫుల్ నేమ్ అనేసి అడుగుతుంది. మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. క్రియేట్ ఏ యూజర్ నేమ్ అనేసి అడుగుతుంది. మీ యూజర్ నేమ్ కావాలంటే ఆ ఇన్స్టాగ్రామ్ కూడా ఇస్తాడు, కావాలంటే మీరు మార్చుకోవచ్చు. కింద నాదైతే సరిపోయింది. నేనైతే నెక్స్ట్పై క్లిక్ చేశాను. నెక్స్ట్ అయితే అగ్రీ టు ఇన్స్టాగ్రామ్ టర్మ్స్ అండ్ పాలసీ అని కనిపిస్తుంది. మీరు కింద ఐ అగ్రీ అని కనిపిస్తుంది. అగ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. యాడ్ ఏ ప్రొఫైల్ పిక్ అని అడుగుతుంది. మీరు మీ డీపీని అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే స్కిప్ కొట్టచ్చు. మీకైతే వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేసి మీకైతే చూపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ అయినట్టే.